యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకములో ఒకటి ఉన్నది, అయితే మనము లోకమునకు చెందిన వారము కాము. మనము పైనుండి జన్మించిన వారం. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకములో ఉన్నవాడు ఓడించబడ్డాడు, అయితే అతడింకా తిరుగుచున్నాడు. మనకు విశ్వాసం ఉన్నట్లయితే మన మీద అతనికి అధికారం లేదు. మనం ఇష్టపడ్డాం కాబట్టి దూతల పాఠశాలల్లోనికి అంగీకరించబడ్డాము. దూతలు దేవుని మనస్సును మరియు చిత్తాన్ని అర్థం చేసుకుంటారు. ఈ పాఠశాలలో ప్రవేశపెట్టబడిన మనుషులు కూడా దేవుని మనస్సును మరియు చిత్తాన్ని అర్థం చేసుకొనుటకు లేవనెత్తబడతారు. మనం అర్థం చేసుకుని సామర్థ్యాన్ని బట్టి దేవుని చిత్తమునకు సంబంధించిన జ్ఞానము మనకు బయలుపరచబడుతుంది. మనం ఎక్కువగా అర్థం చేసుకొనుచుండగా దేవుని వాక్యం ఎక్కువగా మనకు బయలుపరచబడును. మన నూతన జన్మతోనే సంతృప్తి చెందువారమైతే మనము పైకి లేవలేము. మనం పాపం చేస్తూ దేవుని క్షమాపణను అడుగుతూ ఉన్నట్లయితే ఆయన క్షమిస్తాడు, కానీ మనము నష్టపోయే వారంగా ఉంటాం. ఒక బాలుడు చివరి పరీక్షలో 10 మార్లు తప్పిపోయినట్లయితే తన జాగ్రత్త లేని స్థితిని గూర్చి తండ్రి క్షమించును మరియు అతన్ని సహించును. అయితే నష్టపోయేది ఆ బాలుడే. అతని మనస్సు వృద్ధి చెందలేదు. అతడు పై తరగతిలో ప్రవేశించలేకపోయాడు. అతనికంటే ఎంతో ఆలస్యంగా ప్రారంభించిన వారు అతన్ని దాటి ఉన్నత తరగతిలోనికి వెళ్ళారు. నీవు పాపం చేసినప్పుడు నీ పాపాన్ని నీవు గ్రహిస్తావు. ఎందుకనగా నీవు తిరిగి జన్మించిన వాడవు. నీవు క్షమాపణ అడుగుతావు, దేవుడు నిన్ను క్షమించును. అయితే నీ మనస్సు దేవుని మనస్సు వలె వృద్ధి చెందదు మరియు ఆయన సన్నిధిలో నీవు సంతోషముగా ఉండలేవు. ఆయన సన్నిధిలో నీవు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన సన్నిధిలో నీవు అసౌకర్యంగా ఉన్నట్టుగా భావించరాదు. నీవు గ్రహింపుతో ఎడతెక్కకుండా పాపం చేయుచున్నప్పుడు ఆయన సన్నిధిలో నీవు సంతోషంగా ఉన్నట్లు భావించవు. ఆయన స్వభావమును ఆయన నీకు నేర్పించగలుగుతూ ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఆయన పాఠశాలలో నీవు క్రీస్తుని నేర్చుకొనుచుండగా నీవెక్కువ విశ్వాసమును, నీతిని మరియు విశ్వాసము నుండి కలుగు ప్రేమను పొందుకుంటావు. ఈ నీతి మరియు విశ్వాసము స్వనీతి మరియు సహజ ప్రేమకు వ్యత్యాసమైనవి. దేవుని నీతి చాలా స్థిరమైనది, కదలనిది మరియు శక్తివంతమైనది. నీ సహజమైన ప్రేమ దైవిక ప్రేమ ద్వారా మార్చబడును. నీ సహజ ప్రేమ బలహీనమైనది మరియు దైవిక ప్రేమకు తరచుగా విరుద్ధమైనది. కొంతమంది తల్లిదండ్రులు సహజ ప్రేమను మాత్రమే కలిగి ఉన్నారు. కాబట్టి వారి పిల్లలు ఎక్కువ భక్తి గలవారిగా మారకుండా ప్రార్థనా సమావేశములకు దూరముగా ఉండునట్లు వారు కోరతారు. ఆ విధంగా వారు పిల్లలకు శత్రువులుగా తయారవుతారు. ఈ సహజ ప్రేమ దైవిక ప్రేమలోనికి మార్చబడినట్లయితే అది దేవుని స్వస్థత మరియు సృజనాత్మకత గల ప్రేమగా తయారగును. ఒక కారు ఇంజన్లో నీవు నీరు పోయగలవు, అది పాపము కాదు. అయితే అది పెట్రోల్ వలె పనిచేయదు, కారు ముందుకు వెళ్ళలేదు. ఇంజన్లో నీటికి మరి ఒక స్థలం కలదు, అది చల్లబరచు భాగము. ఇది చేయుట పాపమా, అది చేయుట పాపమా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ప్రారంభంలో పెద్ద అవిధేయతలే పాపాలుగా కనిపిస్తాయి, కానీ ఆత్మలో ఎదిగే కొలది బహు చిన్న అవిధేయతలు కూడా ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకాలుగా ఉన్నట్లు మనం గ్రహిస్తాము. పాప క్షమాపణ, రక్షణ మరియు ఆత్మలో ఎదుగుదల క్రమము నిన్ను దేవుని స్వారూప్యములోనికి తెచ్చుటకు ఏర్పాటు చేయబడినవి. నీవు దేవుని జ్ఞానంలో ఎదగవలసి ఉన్నావు. ఆ జ్ఞానము గొప్ప శక్తిగా తయారై నీ శరీరమును, నీ మనస్సును దేవునికి లోబరుచున్నట్లుగా ఎదగవలసి ఉన్నది. దేవుని స్వభావము నీలో ఎదుగుటను ఆటంకపరచవద్దు. నీ సహోదర సహోదరీలు నీలోని దేవుని నీతిని ఒక ఆకర్షణీయమైన బలమైన శక్తిగా చూచి వారు దేవుని యొద్దకు రావాల్సి ఉన్నారు. దేవుని యొక్క సృజనాత్మక ప్రేమ నీ ద్వారా క్రియ చేయుట చూడబడవలసి ఉన్నది. నీ మాదిరి యొక్క బలము గొప్ప శక్తిగా ఉండును. నీ రక్త సంబంధులు మరియు అనేకుల రక్షణ బాధ్యత నీ మీద ఉన్నది. మన చుట్టూ ఉన్న ప్రజలకు మనము దేవుని ప్రతినిధులముగా ఉండాలి.